కాంగ్రెస్ లీడర్లపై సీఎం రేవంత్ ఎందుకు సీరియస్ అవుతున్నారు? బీఆర్ఎస్ ఎదురు దాడిని హస్త నేతలు తట్టుకోలేకపోతున్నారా? సీఎం రేవంత్ ఒక్కడే కారు నేతలకు కౌంటర్లు విసురుతున్నారా? పథకాలకు ప్రచారం చేయడంలో బడా నేతలు సైలెంట్ గా ఉంటున్నారా? అనుకున్న రేంజ్ లో హస్తం సోషల్ మీడియా విభాగం పనిచేయడం లేదా? పనులు చేస్తున్న ప్రజలకు అవి చేరడం లేదా? లెట్స్ వాచ్. ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్న రేవంత్ సర్కార్ పథకాలు ప్రచారం చేయటంలో వెనుకబడ్డ కాంగ్రెస్. గతంలో పథకాలు అమలు చేసిన బీఆర్ఎస్ సంబరాలు. కాంగ్రెస్ పథకాలపై ప్రతిపక్షాల విమర్శల దండయాత్ర. మాకెందుకని సైలెంట్ గా ఉంటున్న బడా నేతలు. కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్. ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెబుతున్న రేవంత్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తి కావస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 2 లక్షల రూపాయల రుణమాఫీ లాంటివి అమలు చేసింది. అంతేకాకుండా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడంతో పాటుగా డిఎస్సి నోటిఫికేషన్ వేసి 11,000 పైచీలకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు 50,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతోంది. ఇదంతా బాగానే ఉన్నా అమలు అవుతున్న పథకాలను ప్రచారం చేయడంలో విఫలమవుతుందనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లోనే జరుగుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అమలు చేస్తున్న పథకాలను ప్రచారం చేయడంతో పాటుగా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు అలా తాము కూడా ఎందుకు ప్రచారం చేయలేకపోతున్నామని కాంగ్రెస్ పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై సోషల్ మీడియా వేదికగాను బహిరంగంగా విమర్శల దండయాత్ర చేస్తూ ఉన్నా కూడా కాంగ్రెస్లో బడా నేతలు మాకెందుకులే, మమ్మల్ని కాదు కదా అనుకున్నట్లు సైలెంట్గా ఉంటూ వస్తున్నారు. ప్రధానంగా కేటీఆర్, హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూ కాంగ్రెస్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు కూడా. ప్రభుత్వంలోని పెద్దలు ఎవరు వారిని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారనే ప్రచారమూ జరుగుతోంది. కేవలం మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, అప్పుడప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్ప మిగతా మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని స్పందించకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రచారం చేయడంతో పాటుగా ప్రతిపక్షాలకు ఒక్కడే ధీటుగా సమాధానం చెబుతున్నారు. వేదికలపై కూడా ఆయన మాత్రమే గలం విప్పుతున్నారు. విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తున్నారు. అయితే రేవంత్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొలుగన్నకు సంబంధించి ప్రతిపక్షాలు పనిగట్టుకుని మరీ దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ ఇటు పార్టీ పరంగా వారిని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా సమర్థవంతమైన విధంగా కౌంటర్ ఇవ్వటం లేదని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయడంతో పాటుగా ప్రతిపక్షాల విమర్శలకు తిప్పికొట్టడంలో అటర్ ఫ్లాప్ అయిందని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే క్లాస్ పీకినట్లు సమాచారం అందుతోంది. మరొక వైపు త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటుగా లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీకి తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రతిపక్షాల విమర్శలకు ఇటు ప్రభుత్వ పరంగా అటు పార్టీ పరంగా సమర్థవంతంగా ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి 6 గ్యారంటీలతో పాటుగా కులగలను ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకోగలిగితే రానున్న కాలంలో పార్టీకి ఎక్కడా ఢోకా లేదని రాజకీయ విశ్లేషకులు, ఆ పార్టీలోని పలువురు కీలక నేతలు చెబుతున్నారు. లేదంటే ప్రతిపక్షాలతో ఇబ్బందులు తప్పవని, అదేవిధంగా రానున్న లోకల్ బాడీ ఎన్నికలతో పాటుగా త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.